పట్టపగలు కారులో సరసాలేమిట్రా? నా కారును చూడు. కాబోయే భార్య భర్తలు కారులో కప్పితే నడు రోడ్లు ఆడుకుంటావు సరసాలు. అయినా అడగడానికి ఏమైంది? చూడరా కారు అలా వచ్చిందో. आपका माल बहुत अच्छा है, मजबूत है, लेकिन तेज जरा कम है. ఏంట్రా అంటాడు? మన కత్తులు బలంగా ఉన్నాయి కానీ కాస్త పదులు తక్కువగా ఉన్నాయి అంటున్నాడు. నన్ను పోలీసులు తరుగుతున్నారు. నన్ను గుర్తుపట్టేశారు. వాళ్ళు నిన్ను గుర్తుపట్టేశారా? అందుకని ఇక్కడ పరిగెత్తుకొచ్చావా? మీరు ఇన్స్పెక్టర్ సురేష్. నా పేరేనే ఉంటారు, బాపినీడు. అచ్చా, బాపినీడంటే మీరేనా? ఒకసారి మీ ఫ్యాక్టరీని చెక్ చేయాలి. చెక్క? ఇదేమన్నా దొంగసారా డిపోనా, బ్రాకెట్ కంపెనీనా? ఒక డ్రైవర్ మారణాయుధాలతో ఈ ఫ్యాక్టరీలోకి దూరాడు. ఆ కార్ ఇక్కడే ఉంది. ఎక్కడుందా? బుద్ధిమండి వచ్చేసిందిరా. 3 రోజుల క్రితమే ఇది పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. ఎవడో కుర్ర వెధవ ఏదో దొరుకుద్దని ఎత్తుకుపోయి ఉంటాడు. మన పవర్ తెలిసి భయపడి ఇక్కడ పెట్టేసి పారిపోయాడు. అబద్ధం. నా వర్కర్ సుబ్బారావు తనకి దెబ్బలరా. అంబులెన్స్ ఫోన్ చేయండి రా. అంబులెన్స్ వచ్చేంత వరకు ఇది బతకదండ్రా. ముందు నా కార్లో ఆసుపత్రికి తీసుకెళ్ళండి. నో ఎక్స్ప్లెనేషన్. అతని బిజినెస్ డీలింగ్స్ గురించి నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ కావాలి. చూసారా ఇన్స్పెక్టర్ గారు, ఈ వర్కర్స్ అంటే నా ప్రాణం ఎట్టగొట్టుకుంటుందో. నాకు అవతల ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నా ఈ ఫ్యాక్టరీ కేవలం ఈ వర్కర్స్ కోసమే నడుపుతున్నానంటే నమ్మండి. ఎందుకంటారా, వాళ్ళ కష్టం మీద బతుకుతున్నానండి నేను. మీరెంత చెప్పినా నమ్మబుద్ధి కావడం లేదు. ఇది డెఫినెట్ గా ఆయుధాల ఫ్యాక్టరీ. ఆయుధాల ఫ్యాక్టరీయా? ఎస్. పాపం సన్నకారు రైతుల కోసం తయారు చేసే ఈ కొడవళ్ళు కొనపట్టు కూడా మారణాయుధాలే. ఈ లెక్కన ఒంటింట్లో వాడుకునే కత్తిపేట, అట్టకాడ, రోకలి బండ కూడా మీ పోలీసు వాళ్ళకి మారణాయుధాలను కనిపిస్తాయి. అది వాడేదాన్ని బట్టి ఉంటుంది. అగ్గిపుల్లతో దీపం వెలిగించొచ్చు, ఇల్లు తగలబెట్టచ్చు. సర్లేండి, ఇనుప బేడీలకు కూడా సిద్ధంగా ఉండండి. డిపార్ట్మెంట్ తరఫున ఆర్డర్ పంపిస్తా. స్ట్రాంగ్ గా తయారు చేసిద్దురు గాని. వస్తా. హలో, నేను బాపినేని మాట్లాడుతున్నా. ఎస్పీ గారి చెయ్యి ఖాళీగా ఉంటే ఓ పాలు ఆయన చేతిలో పెట్టమ్మా ఫోను. హలో, నేనే బావా. స్టేషన్ కి ఫోన్ చేశా, నువ్వు రైడింగ్కి వెళ్ళావు అన్నారు.
అయితే తెప్పిని ఇంటనే సెటిల్ అయి ఉంటాం అనుకుని ఎడగ ఫోన్ చేస్తున్నా. అవును, కొత్త పెచ్చగాడు పొద్దురగడని ఆడెవడయ్యా బాబు సురేష్ గాడంట. పెళ్ళం పక్కలో తింతొంగొక రైడింగ్ అంటూ నా ఫ్యాక్టరీ మీదకి వచ్చాడు. కొత్త కదండి, నచ్చ చెప్పి చూస్తాను. ఆపు రైడింగ్ కొత్తనయ్యా. డిపార్ట్మెంట్ మనిషి గనక కాస్త నచ్చ చెప్పు. నేను కలుగు చేసుకుంటే కంపు అయిపోద్ది. నమస్కారం సార్. అరే మా ఆనంద్ వచ్చేసాడు. డ్రైవింగ్ బోరు కొడితే కారు ఏ కళ్ళు కాంపౌండ్ లో ఆపి మందేస్తుంగోవాలి గాని కారులో బాంబులున్నాయి పట్టుకుండా అన్నట్టు నడి రోడ్లో నుంచి కబుర్లు చెప్పుకుంటారంటయా. సారీ సార్. సారీ సార్, మా పీజీయే క్షమించండి. ఈ పదాలు మాత్రం బాగా తెలుసు, ఉద్యోగం చేయడం మాత్రం తెలియదు. సర్లే, కడపలో బై ఎలక్షన్ అంట. ఓ లోడు నాటు బాంబులు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పిరా. ఎలా ఇగో ఓ మంచి పాన్ కట్టు. మందు బిర్యానీ సార్. ఇక నువ్వు వెళ్ళు. పేరు సావిత్రి, మొగుడు పోయాడు, పెద్ద పోలీస్ అయినా ఉంచుకున్నాడమ్మా. ఏమండి, ఇకనైనా నన్ను వదిలేస్తే నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళి మా బ్రతుకు మేము బ్రతుకుతాం. ఎక్కడో బ్రతుకుతుంటే మా పోలీసులు ఎన్కౌంటర్ లో నీ మొగుడిని చంపేశారనే కదే నిన్నిక్కడికి తీసుకొచ్చింది. ఇక నీ చావు బ్రతుకు ఇక్కడే నాతోనే. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. కమా ఎన్నిసార్లు చెప్పాలి నేను ఈ కొంపకొచ్చినప్పుడు ఆ ఏడుపు వినపడకూడదని? నువ్వే దాని నోట్లో కొట్లో కుక్కుతావా? తీసుకెళ్లి వీధిలో పాడైనా. చచ్చా, ఉంచుకున్న దాని కొంపలో కూడా సుఖం లేదు. అయ్యో ఎంతసేపు వచ్చి. అసలు నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు సరే ఏమైనా ఉన్నాయా? కొంపకి తాళం వేసి పెత్తనాలకు పోతావా? ఏం తోయలేదని గట్ల పాన్ షాప్ కు పోయినా. బావా, ఆ సావిత్రం ఇంటికి ఎవడో కారులో వచ్చిండు. కారులో వచ్చిండు చచ్చిండు, ఊళ్ళో అన్ని నీకే కావాలి. తలతే తీస్తున్నది. పోలీసు వాడిని కట్టుకున్నందుకు మంచిగానే ఉన్నది సంసారం. అంటే కోపం అంటే కోపం. తలతే ఆకలేస్తుంది నాకు. ఏమిటి అలకపాన్ పెక్కావు? లుంగి ఎక్కడుంది? వంకికే ఉన్నది. ఓహో, తిండి ఏమైనా పెట్టేదుందా? టేబుల్ మీదనే ఉన్నది, పెట్టుకో. పెరుగు జర పుల్లగా ఉన్నది, కొంచెం ఉప్పు వేసుకో. ఫ్రిడ్జ్ లో గుడ్లున్నాయి. ఏంటిది? మల్లెపూలు కనపడ్డంలా? అచ్చా, పచ్చడి చెయ్యాలనా? నిన్ను వద్దు బాబా, మళ్ళీ చెప్తున్నా. మండుతుంది బాబా. నాకు ఇంకా మండుతోంది. ఎంత మావ కూతురైతే మాత్రం నా నెత్తికెక్కుతావా? నెత్తి మీదకి ఎక్కడికి నేను గంగమ్మనా? గంగమ్మవు కాదు, మహంకాళివి. గట్లయితే మంచిగా నుండు. ఊర్లోకెళ్ళి పోరిని తీసుకొచ్చి అడవిలో పెట్టినట్టుంది. ఇదే మా ఊర్లో అయితే దినానికి 3. ఏమిటి వాంతులా? సినిమాలు. పొద్దుగాల చిరంజీవి, మధ్యాహ్నం బాలకృష్ణ, రాత్రికి నాగార్జున. ఎప్పుడైనా గ్యాప్ వస్తే మొగుడు నన్ను చేసుకోవడం మానేసి బ్లాక్ లో టికెట్ల మేమని చేసుకోవాల్సింది. ఏం చక్క థియేటర్ లో కాపురం పెట్టుకోవచ్చు. ఏంటి మూత అలా పెట్టుకున్నావు? నా మూతి నా ఇష్టం. నా ముద్దు నా ఇష్టం. నీకు సిగ్గు లేకపోయా? ఇదిగో, ఇంకోసారి అన్నావంటే వీధిలోకి తీసుకెళ్లి ముద్దు పెట్టుకుంటాను. నోరు మూసుకుని పూలు పెట్టుకో. పెట్టుకో. సాయంత్రం సినిమాకి వెళ్తున్నాను. ఇదిగో గట్టిగా పట్టుకో. మంచిది. ఏమిటి కొరుకుడు? ఇప్పటిదాకా నన్ను కొరకు తినలే. అమలు 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 ప్లీజ్ జాగ్రత్త. ఏమైంది?
పంచర్ అయింది. దిగ. ఇప్పుడు ఎట్లా? 10 నిమిషాల్లో పంచర్ వేయించుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండు. వెళ్ళ. అమలు, ఏ అమలు, ఎక్కు. అరే దేఖే చల్ సాలే. ఏంట్రా గట్ల చూస్తున్నావు? ఆరుపరి పక్కన కూర్చోగానే బ్రేకులు లూస్ అయిపోతాయి. కిరణ్, ఆవిడ అమ్ములని ఇన్స్పెక్టర్ గారి భార్య. మా వీధిలోనే ఇల్లు. త్వరగా పోని. బావా, ఆ కార్లో కూర్చున్న పోరి మన ఈదులో లక్ష్మి లెక్క లేదు. ఊళ్ళో సంగతులన్నీ నీకే కావాలి. కూర్చోంటికి వెళ్దాం. మరి సినిమాకి టికెట్లు అయిపోయి ఉంటాయి. కూర్చో. బిల్లాకల కొనరాదు. బ్లాక్ లో ఇంకా నయం. బ్లాక్ టికెట్లు అమ్మలేదు. నేను పోలీస్ ఆఫీసర్. కూర్చో. బాపిరెడ్డి గారా, ఆ మీకు శుభవార్త. ఏంటది? ఈసారి ఎన్నికలకి పాత వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ అరగంట క్రితమే నిర్ణయించింది. అట్టగా? మరి నా సంగతి ఏంటి? తమరి పేరు బూతుపాటలాగా ఇక్కడ ప్రతి వాళ్ళ నోట్లో నాంతుంది. అకన్నా సీటంట, ఒకనా సీటంట, అకన్నా సీటంట, బోగనా సీటంట, బాపినీడు చిల్లంట, పేపర్లన్నీ గోలంట, టామ్ టామ్ టామ్, అకన్నా సీటంట. అసలు ఇంతకీ ఫోన్ చేసింది ఎవరండి? ఎవరని అడుగుతా వేడరా? అవును, ఇంతకీ ఎవర్రా ఫోన్ చేసింది? నేనే. తమరికింత తొందర పనికి రాదండి. మీరు ఫోన్ పెట్టేశారని పరిగెత్తుకుంటూ వచ్చేసా. పోనీ ఉల్లిపాయ వేసుకుని సర్ది కుడి తిండి రాపోయా? యూ డోంట్ వరీ. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు టికెట్ వచ్చేస్తుంది. అంచేత మీతో సొంత విషయాలు మాట్లాడుకుందామని వచ్చాను. ఆగా సొంత విషయం అంటే జ్ఞాపకం వచ్చింది. అసలు ఈ వరకట్నం కనిపెట్టినోడిని లాకప్పులో పెట్టి లాగి తన్నాలయ్యా. బాగా సెలవిచ్చారు. అసలు ఆడపిల్ల కట్నం ఏమిటండి? చీ, ఇంత రోగిస్తోడి అనుకోలేదయ్యా. దేశమును ప్రేమించుమన్న, మంచి ఎన్నది పెంచుమన్న, దేశమును ప్రేమించుమన్న, మరింకొంచెం పెంచుమన్నా. ఇప్పుడు ఆరోగ్యవంతుడు అనిపించుకున్నావయ్యా. ఒరే పుత్రరత్నమా, మనకు సీట్ వచ్చేసిందా? మీ మహంగారు వార్త మోసుకొచ్చాడు. డాడీ, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ అంటే వీళ్ళంతా పరాయోలా? పర్లేదు చెప్పా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను డాడీ. పెళ్లి చేసుకుంటానని ప్రమాణం కూడా చేసావా? అవును డాడీ. పేరు లక్ష్మి, నా క్లాస్మేట్. ఆహా, బుద్ధిమంతురాలేనా? గుణవంతురాలు కూడా. వంశం మనకన్నా మంచి వంశమే. ఓకే డాడీ, ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్. నీ జుంకాలు బడే మంచిగున్నాయి. ఆడగొన్నా సెల్లే? కొనలేదు. ప్రెజెంటేషన్ అంటే కానుక. అచ్చా, ఆ పోరగాడిచ్చిందేనా? నీ వయసు పోరికి ఒక పోరగాడు జుంకాలు ఊకేనిస్తాడా? ఇప్పుడు సిగ్గుపడి నెత్తి దించుకుంటే కాదు, అంతేనంక సిగ్గుపోతే గప్పుడు దించుకోవాల నెత్తి. ఇన్నావా? నిన్నుగా పోరగాన్ని రాత్రి చూసినది. అరకు మా అన్నయ్య వింటాడు. చూడు సిల్లే, నాకన్నా చిన్నదనమని చెప్తున్నా. ఈ మొగోళ్ళు బడే బద్మాష్ గాళ్ళు. ఆడపిల్లలు దొరకంగానే ఐస్ క్రీమ్ లెక్క నోట్లో పెట్టుకుని సప్పరిస్తారు. మనకి పుల్ల మిగులుతుంది. గందుకోసానికే ఐస్ అంటే మన వయసుని దాచిపెట్టుకుని ఆళ్ళ గంటలు పెట్టాలి పుల్ల. ఓకే, ఎందుకు తప్పుతావు? కిరణ్ నన్ను మోసం చేయడు. మోసం చేయడు, కడుపు చేస్తాడు. సత్యం చెప్తే గట్లనే మండుతుంది. ఇగో నా మాటను, అన్నం తిన్నాక ఇస్త్రాకును చూసినట్లు చూస్తారు. అప్పుడు బాయిల పడతావో బండి కింద పడతావో నీ ఇష్టం. ఏంటది? ఎవరు? మా అన్నయ్య. అచ్చా, అన్నా. చూడు తమ్మి, నీతోని ఒక సంగతి చెప్పాలి. ఏంది? కొంచెం కాఫీ తాగుతావా? నాకు అసలు అలవాట్లు లేవు. సద్దన్నం సింతకాయ తప్పు. అసలు ఏమైందండి తమ్మి? అన్నయ్య, బట్టలు మార్చుకొస్తే టిఫిన్ పెడతాను. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు చెప్పండి. ఏం లేదు తమ్మి, మన లక్ష్మి వయసు ఎంత? చిన్న పోరి కదా. ఎసొంటి వయసు? ఉడుకుడుకు వయసు. మరి ఐస్ క్రీమ్ ఏం లేదు. పొద్దుగాల గిన్నె ఐస్ క్రీములు తింటది. సర్ది చేసి జనం పట్టుకోదా? కొట్టి చెప్పనీకేమో వయసు కాదాయే, తిట్టి చెప్పనీకేమో పరాయిదానైతి. భలే వారండి మీరు. ఇక నుంచి నేను మీకు తమ్ముడిని, తనకు చెల్లెలు అనుకోండి. గట్లనే మంచిదొస్తా. ఇగో సెల్లే ఐస్ క్రీమ్. యాద్ మరో. అమ్మా, ఏంటన్నా? ఒక్కసారి ప్యాకెట్ పెట్టరామ్మా. చీకటిగా ఉంది, నాకు భయంగా ఉంది. నేను వెళ్ళండి అన్నా. మా అమ్మ కదా,
వెళ్ళు వెళ్ళు. ఎన్ని కావాలి? అన్నయ్య ఇవ్వన్నయ్య, తీసుకెళ్ళిపోతే మా నాన్న కొడతాడు అన్నయ్య. అన్నయ్య ఇవ్వన్నయ్య, అన్నయ్య ఇవ్వన్నయ్య. ఒక్క ప్యాకెట్ ఏంటి? మీ అయ్య తాగటానికి పీపా సారా ఇస్తా, నాతో రావే. నువ్వు తండ్రి వారా? ఇవాళ దీని సారా కోసం దుకాణానికి పంపినోడివి, రేపు ఆ సారాకి పైసలు లేకపోతే దీని సానుకప్పుకు పంపిణీ కూడా ఎనకపోరా. కడుపు నిండా సారా తావుడు తప్ప కడుపు చూపుతోళ్ళని నిచ్చాగానివి. పెంచనీకి రాకుంటే పీక పిసికి సంపాలే గాని ఇట్లా దున్నపోతులున్న దుకాణాన్ని పంపుతావురా? చాతనైతే తాగుడు మని బిడ్డ బతుకు బాగు చెయ్యి, లేకపోతే దీన్ని తీసి మిగి సావు. మీ పేరు? అసలు పేరు చంద్రకళ, కానీ మా బావేమో అమ్ములు అని పిలుస్తాడు. మీకింత ధైర్య సాహసాలు ఎలా అబ్బాయి? మాది కరీంనగర్, ఎండుమిరపకాయ తొక్కు ఎక్కువ తింటాం. మగాళ్ళను కొట్టడం తప్పనిపించలేదా? తప్పేంది? తప్పు చేస్తే ఆరుదైనా మొగుడైనా ఒకటే. నీ చెల్లి మీద చేయేస్తే నువ్వు ఊరుకుంటావా? అరే నీ పిల్ల మీద కన్నేస్తే నువ్వు ఊరుకుంటావా? చప్పుడు చేయరు. నాకు నెత్తి తిరిగిందంటే మొగుడైనా కొడతా. మీ భార్య భర్తల మధ్య ఎప్పుడైనా గొడవలు జరిగాయా? నిజంగా లేవు. ఎప్పుడైనా మజాక్గా నా పేరు మీద గిచ్చుతాడు, అప్పుడు నేనేమో మేసం పెట్టి పీకుతా. ఇన్ని ఫోటోలు గుంజుతున్నారు కదా, నాకు ఇస్తారా? బావా, నా ఫోటో పేపర్లో వస్తుందంట. సంతోషం. కంగ్రాచులేషన్స్, యు ఆర్ హావింగ్ ఎ వెరీ బ్రేవ్ వైఫ్. థ్యాంక్ యూ. ఇగో మీసాలు గుంజుతానని పేపర్లో రాయకండ్రి, మా బావ కోపం వస్తుంది. అలాగేనమ్మా. ఏంటి ఆ మీటింగ్? కదే బావా, గుండాగాళ్ళు కొట్టిన కదా, ఆ సంగతి అడిగినీకి వచ్చిండ్రు, చెప్తున్నా. గొప్ప పని చేశావు. వాళ్ళు గట్లనే అన్నారు. అవు గాని ఆ సత్తిగాని ఏం చేసిండ్రు బావా? సత్తిగాడినా ఏం చేస్తాం, వదిలేసాం. పోస్ట్ మ్యాన్ కు మీకు ఫరకేముంది? నేనేమో పట్టుకున్నా, మీరేమో వదిలిపెట్టిండ్రు. మొదలకపోతే మా ఉద్యోగాలు పోతాయి. అది సరేగా రమ్ములు, రేపు మార్నింగ్ పేపర్ లో నీ ఫోటో పడుతుంది కదా. అవు మళ్ళా నా ఫోటో చూసి మా అయ్య భలే ఖుషి అవుతుంది. ఒంటి మీద బట్టలు ఉండవు నీకు మీ అయ్యకి. నువ్వు డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావులే.